నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూసినటువంటి చాలామంది చాలా రోజుల నుంచి అడుగున్నటువంటి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ రాని వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు నేను చేసే ప్రతి ఒక్క పాయింట్, అలాగే వెబ్సైట్లో ఎలా వెళ్ళాలి, ఎలా చెక్ చేయాలి, ఎలా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలి, అలాగే ప్రాసెస్ ఏంటనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ చూసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి లేట్ చేయకుండా అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత 10వ తరగతి, అలాగే ఎటువంటి పరీక్ష అనేటువంటిది ఏముండదండి. అనుభవం ఏం అవసరం లేదు, సొంత ఊర్లోనే మీకు జాబ్ వస్తుంది. అయితే దీనికి ఇంకా మీకు అదనపు ఏదైనా అర్హత కావాలన్నట్లయితే అది మీకు తెలుగు వచ్చి ఉండాలి. అలాగే మీరు ఏ రీజన్కైనా అప్లై చేయండి. దాంట్లో మీకు ఏ రీజన్కైనా అప్లై చేసినట్లయితే అక్కడ మీకు లాంగ్వేజ్ అనేటువంటిది వచ్చి ఉండాలి కాబట్టి సో అది కావాలి. సో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుగు వస్తుంది కాబట్టి సో చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ దానికి సంబంధించి డేట్ ఎప్పుడు అని చెప్పేసి నేను ఒక షార్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో అయితే చాలా కామెంట్స్ అయితే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అనేటువంటి కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ యొక్క క్యూరియాసిటీని తగ్గించడానికి కోసం అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. మీకు అయితే డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే బీపీఎం, ఏబీపీఎం, అలాగే జీడీఎస్ పోస్టులో భర్తీ అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి ఆగస్టు 5వ తేదీ లాస్ట్ ఉంది. దీనికి సంబంధించి కూడా మనం మరి కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలు అయితే చూసినట్లయితే మనకు ఇంటర్నల్గా ఒక సర్క్యులర్ అయితే ఇది బాగా ఇదవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లు 12 జూలై 2024 అయితే ఈ సర్క్యులర్ రావడం జరిగింది. దీనికి అనుగుణంగా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. దీంట్లో అయితే మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అలాగే చూసుకున్నట్లయితే జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ అంటారు. ఈ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఇస్తున్నారు. దానికి సంబంధించి మీకు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా వెళ్ళి చూసొచ్చు. అలాగే ఎలా చూడాలని కూడా ఇప్పుడు చూపిస్తాను కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ పడకుండా ఫస్ట్ అయితే డీటెయిల్స్ అని కూడా తెలుసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దీంట్లో మనకు ఈ ఎట్లా ఉంటుంది అన్నట్లయితే ఎగ్జామ్ సంబంధించి 15 జూలై 2024 నుంచి 5/8/2024 వరకు, అంటే ఆగస్ట్ 5 వరకు కూడా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మరి దీనికి కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఏమైనా మిస్టేక్ చేస్తున్నామన్నట్లయితే కనుక మీరు 6 ఆగస్ట్ నుంచి 8 ఆగస్ట్ వరకు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది అడగడం ఏంటంటే, సార్ నాకు CGPA ఇంత వచ్చింది, నాకు 6.5 వచ్చింది, 7.5 వచ్చింది, నాకు 9.5 వస్తుంది, మరి ఛాన్స్ ఉందా, వచ్చే ఛాన్స్ ఉందా, ఎగ్జామ్ నేను రాయాలా వద్దా అనేటువంటి ఇవన్నీ డౌట్స్ చాలామంది కామెంట్స్ అడిగారండి స్టార్ట్లో నాకు. సో దానికి అన్నిటి కూడా ఒకటే సమాధానం చెప్పాలనుకున్నాను. అదే ఈ వీడియోలో మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు అందరికైతే కామెంట్లు రిప్లై ఇచ్చాను. ఎవరికి కూడా నేను రిప్లై ఇవ్వలేదని ఏం లేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నానండి. సో దీన్ని చూసుకున్నట్లయితే మీకు ఏదన్నా ఉండండి, ఎంతైనా పర్సెంట్ ఉండండి దీంట్లో. ఎందుకంటే చాలామంది వరకు కూడా ఫీజు అయితే లేదండి, చాలా తక్కువ మందికి ఫీజు ఉంటుంది. అందులో 100 రూపాయల ఫీజు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసి పారైంది. సో దానికి ఎలా ఎందుకు చేస్తే మంచిదో అని ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బీపీఎం అలాగే ఏబీపీఎం డాక్ సేవకు సంబంధించి శాలరీస్ ఎలా ఉంటాయని చెప్పేసినట్లయితే స్టార్టింగ్ మనకు 12,000 అలాగే 29,380 వరకు అయితే వస్తుంది. అలాగే మరి ఏబీపీఎం డాక్ సేవకి 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు అయితే వస్తాయి. దీనికి సంబంధించి దీంతో పాటుగా ఇంతే కాకుండా అలవెన్సెస్ కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ప్రతి ఒక్క అలవెన్స్ ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. దాంతోపాటుగా మరి ఇక్కడ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ మనకు లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 18 మినిమం ఉండాలి. తర్వాత మ్యాక్సిమం వచ్చేసి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 5 ఇయర్స్ వచ్చేసి SC/ST వాళ్ళకి, అలాగే OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. అలాగే నో రిలాక్సేషన్ అని చెప్పేసి EWS వాళ్ళకి ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే 10 ఇయర్స్ అని చెప్పేసి PWBD ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 10 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. మరి దాంతోపాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి అర్హత అని చెప్పాను. ఓన్లీ కేవలం మీకు దాంట్లో ఎంత పర్సెంట్ ఉందా అని చెప్పేసి ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి మీరు ఎంత పర్సెంట్ వచ్చినా కూడా అప్లై చేయండి. ఎందుకు అంటున్నానంటే దీంతో పాటుగా మీకు ఈ తెలుగు వచ్చి ఉండాలని చెప్పేసి అన్నాను కదా, తెలుగు రీజనల్ లాంగ్వేజ్ దాంట్లో చదవడం రాయడం వచ్చినట్లయితే కనుక మీరు తప్పకుండా అయితే అప్లై చేయండి. సార్ నాకు తక్కువ వచ్చింది, మరి నాకు రాదేమో, నేను ఎందుకు అప్లై చేయాలి అనేటువంటి ఏదైతే వద్దు. సో 100 రూపాయలు మనకి ఎక్కడ వస్తుంది ఎక్కడ పోతుందో తెలియదు కాబట్టి 100 రూపాయలు పెట్టేసి మీరు చేయండి. ఎవరు కూడా వదిలేదు. ఎందుకంటే ఈ పోస్టులో కొంతమంది జాయిన్ అవ్వచ్చు, కొంతమంది జాయిన్ కావచ్చు. కొన్ని చోట్ల మనకు చాలామంది మీలాగనే ఆలోచించి
వదిలేసినారనుకోండి అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఇది ఏంటంటే ఎలా సెలెక్షన్ చేస్తారని కూడా ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. అప్పుడే మీకు నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేయాలనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నట్లయితే కనుక సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ ఉంది కదా, ఇది ఆన్లైన్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది అనమాట. మెరిట్ లిస్ట్ ఎంతమంది క్యాండిడేట్స్ ఎవరు అప్లై చేస్తారో వాటికి ఆధారంగా సిస్టమ్ జనరేట్ చేస్తుంది మెరిట్ లిస్ట్. సో ఇది ఎవరు దీంట్లో ఎటువంటి ప్రమేయం లేకుండా అందరికీ కూడా అవకాశం ఉంటుంది. దాంట్లో ఒకవేళ వచ్చిన వాళ్ళు కొంతమంది డ్రాప్ అవుట్ అయినా కానీ సో ఆ ఛాన్స్ మీకు ఉంటుంది. కాబట్టి ఎందుకని మంచిది అప్లై చేసి అయితే వదిలేయండి. అది ఏది లేదనకుండా అప్లై చేసి వదిలేసాను అనుకోండి, లక్ ఉంటే నెక్స్ట్ ఇంకొక లిస్టు తీసిన అవకాశం ఉంటే అప్పుడు మళ్ళీ మీకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి పాజిటివ్ ఆలోచనతోనే మీరు ముందుకెళ్ళండి. ఇదే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని. ఎక్కువ ఫీజు ఉండి పోస్టులు లేవు అలాగే ఇంత కట్ ఆఫ్ అని పెట్టినట్లయితే మనకు ప్రాబ్లం, కానీ ఏమి కట్ ఆఫ్ లేదు, ఎంత మినిమం మార్క్స్ అనేటువంటిది ఏం లేదు. కాబట్టి ఫీజు కూడా చాలా తక్కువ. అందులో చాలా రేర్ కేసెస్లో అయితే మనకు చాలా తక్కువ మంది మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి చేయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో వెరిఫికేషన్ అప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్క్ షీటు అలాగే ఐడెంటిటీ ప్రూఫ్. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ దగ్గర లేనప్పుడైతే 10th క్లాస్ SSC కానివ్వండి లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు. అలాగే మరి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి అలాగే PWBD ఎవరైతే మరి దివ్యాంగులు అప్లై చేస్తున్నారో వాళ్ళు దానికి సంబంధించి డాక్టర్ సర్టిఫికేట్, అంటే మన భాషలో చెప్పాలంటే ఇక్కడ మన సదరన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది కదా అది, అలాగే EWS సర్టిఫికేట్, అలాగే ఇక్కడ మీకు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, అవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఇవన్నీ కూడా మెయిన్ బేసిక్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారో దానికి తాలూకు సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మనకు ఈ ఫీజు సంబంధించి చూసినట్లయితే 100 రూపాయలు మాత్రమే ఫీ ఉంటుంది. అది కూడా SC ST ఎవరైతే PWBD ఉన్నారో అలాగే మరి ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే వీళ్ళకి ఎటువంటి ఈ ఫీ అనేటువంటిది మినహాయింపు ఉందన్నమాట వాళ్ళకైతే. దానికి సంబంధించి మరి ఈ ఫీ అనేటువంటిది ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ డెబిట్ కార్డు కానివ్వండి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి మీరు పే చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకు బేసిక్గా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మరి పోస్టులు ఎన్ని ఉన్నాయనేటువంటిది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు మరి వెబ్సైట్లో వెళ్ళి చూద్దాం, వెబ్సైట్ అప్డేట్ అయిందా లేదా, వెబ్సైట్ మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి లింక్ ఉందా లేదా అని ఇప్పుడు క్లియర్గా చూసేసి సో మళ్ళీ దానికి సంబంధించి ఫర్దర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కింద లింక్ అయితే ఇచ్చాను, వెబ్సైట్ లింక్. వాళ్ళు ఇంతకుముందు వచ్చారు కదా ఆ లింక్ అయితే కింద ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు విండో అనేటువంటి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడే కనిపిస్తాయి అన్ని రీజన్ వారీగా అయితే మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆంధ్రప్రదేశ్ అలాగే ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి ఇలాగా ప్రతి ఒక్క డివిజన్కి సంబంధించి ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి సర్కిల్స్ ఉంటాయి. అయితే మనకు ఇక్కడ చూడండి మీకు కింద ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి GDS స్పెషల్ డ్రైవ్ మే అని చెప్పేసి ఇక్కడ May 2023 అని చెప్పేసి, అలాగే GDS 2023 షెడ్యూల్ అని చెప్పేసి ఇది ఇంతకుముందు ఉండింది. అలాగే ఇక్కడ వెబ్సైట్లో మీకు ఇక్కడ పైన చూడంగానే నేను గత 2-3 డేస్ నుంచి కూడా చెక్ చేస్తున్నాను. కాబట్టి ప్రతిరోజు ఇక్కడ 2023కి సంబంధించి GDSకి సంబంధించి ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉండింది. సో అది ఇప్పుడు రావడం ఆగిపోయింది. అంటే వెబ్సైట్ వాళ్ళు ఎంత అప్డేట్ చేస్తున్న ప్రాసెస్లో అయితే ఉంది. కాబట్టి అతి త్వరలోనే మీకు ఈరోజు అప్డేట్ అయిపోయి ఈరోజు మీకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఎనేబుల్ అవుతుంది. మీరు అక్కడ నుంచి కూడా అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి మరింత వివరాలకు నేను మీకు అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది వివరాలు, ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆ వివరాలు రావాల్సి ఉంది పోస్టుల వారీగా వివరాలు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు నేను ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే చెప్తాను. సో మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో కూడా తప్పకుండా మీరు అయితే అడగండి. నేను దానికి నాకు తెలిసినంత వరకు మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మరి అప్లై చేసే విధానం కూడా మాకు చెప్పండి సార్ అని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే అది కూడా మీకు చేసి చూపిస్తానండి. సో మరి మీకు ఇది హెల్ప్ఫుల్ అయిందనుకుంటున్నాను, యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.